జమ్మూ ఎయిర్పోర్ట్ పై పాకిస్తాన్ రాకెట్ తో దాడికి పాల్పడింది. ఈ నేపథ్యంలోనే 7 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం వినిపించింది. మరోవైపు జమ్మూ నగరం మొత్తం బ్లాక్ అవుట్ గా మారిపోయింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పలు చోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసింది. चुप करो मम्मी। हाँ, रेड लाइट दिख रही है बस। జమ్మూ ఎయిర్పోర్ట్ పై పాకిస్తాన్ రాకెట్ తో దాడికి పాల్పడింది. ఈ నేపథ్యంలోనే 7 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం వినిపించింది. మరోవైపు జమ్మూ నగరం మొత్తం బ్లాక్ అవుట్ గా మారిపోయింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పలు చోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసింది. జమ్మూ ఎయిర్పోర్ట్ పై పాకిస్తాన్ రాకెట్ తో దాడికి పాల్పడింది. ఈ నేపథ్యంలోనే 7 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం వినిపించింది. మరోవైపు జమ్మూ నగరం మొత్తం బ్లాక్ అవుట్ గా మారిపోయింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పలు చోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసింది. यहाँ से फेंक रही है एयरपोर्ट से। ज्यादा मात्रा में चिपका चुप करो मम्मी। हाँ, रेड लाइट दिख रही है बस। ఇక జమ్మూ ఎయిర్పోర్ట్ పై పాకిస్తాన్ రాకెట్ తో దాడికి పాల్పడింది. ఈ నేపథ్యంలోనే 7 చోట్ల భారీగా పేలుళ్ల శబ్దం వినిపించింది. మరోవైపు జమ్మూ నగరం మొత్తం బ్లాక్ అవుట్ గా మారిపోయింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. పలు చోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం కూల్చివేసింది. चुप करो मम्मी। हाँ, रेड लाइट दिख रही है बस। यहाँ से फेंक रही है एयरपोर्ट से। ज्यादा मात्रा में భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్లో లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు యత్నిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. జమ్మూలోని ఓ ఎయిర్ స్ట్రిప్ను పాక్ లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపాయి. మరోవైపు సాంబా జిల్లాలో పాక్ రేంజర్లు భారీ ఎత్తున కాల్పులకు తెగబడుతున్నట్లు సమాచారం. పలు చోట్ల భారీగా శబ్దాలు వినిపించినట్లు తెలుస్తుంది. అక్నూర్ సెక్టార్ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో పలు చోట్ల కరెంటు నిలిపివేసినట్లు సమాచారం. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విశాల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విశాల్, చెప్పండి. రైట్, కొద్దిసేపటి క్రితమే పాకిస్తాన్ ఆర్మీ జమ్మూలోని కొన్ని ప్రదేశాలను టార్గెట్ గా చేస్తూ దాడి చేసింది.
ముఖ్యంగా భారీ కాల్పులు ఫిరంగి దాడులతోటి జరిగినట్టు తెలిసింది. అదే మరోవైపు డ్రోన్లతోటి కూడా ఈ దాడికి పాల్పడినట్టు కూడా ఆ, కొన్ని కథనాలు వస్తున్నాయి. మరోవైపు కొద్దిసేపటి క్రితమే డిఫెన్స్ విభాగం ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన పరిణామాల మీద ఒక మీడియా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం ముగిసిన కొద్దిసేపటికే ఈ దాడులు జరగడం అనేది ఒక చర్చనీయాంశంగా చెప్పుకోవచ్చు. మరోవైపు మొత్తం ఎప్పుడైతే ఈ ఆపరేషన్ సింధూర్ తర్వాత యుద్ధ వాతావరణం నెలకొందో అప్పుడే దాదాపు భారత పాకిస్తాన్ సరిహద్దుల వెంబడి ఉన్న విమానాశ్రయాలను ఎయిర్పోర్ట్లను మూసివేశారు. అయినప్పటికీ దాడి జరుగుతుంది, అన్ని చర్యలు తీసుకోవడంలో భాగంగానే ఎయిర్పోర్ట్లను మూసేశారు. అయితే ప్రస్తుతానికి భారత త్రివిధ దళాలన్నీ కూడా పాకిస్తాన్ చర్యలను తిప్పుకొట్టే ప్రయత్నిస్తున్నాయి. అదేవిధంగా లోకల్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. జమ్మూలోని లోకల్ పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ముఖ్యంగా పఠాన్కోట్ మరొక ప్లేస్ ప్రస్తుతానికి అయితే బ్లాక్ కోట్ అంటే అక్కడ పూర్తిగా కరెంట్ సరఫరా నిలిపివేసినట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే పాకిస్తాన్ ఈ ఇప్పుడు జరిగిన దాడి మళ్ళీ ఈ అర్ధరాత్రి కానీ ఇంకా రేపటి వరకు ఇంకేదైనా దాడులు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో భారత త్రివిధ దళాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటున్నాయి. అంటే పాకిస్తాన్ దాడి చేసి దాన్ని ప్రతీకార దాడి చేయడానికి కూడా త్రివిధ దళాలన్నీ కూడా పటిష్టంగా అప్రమత్తంగా ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఈ దాడికి సంబంధించి పూర్తి వివరాలను కూడా కేంద్రం ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. మరోవైపు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ని అడిగి కూడా కేంద్రం దీని దాడికి సంబంధించి వివరాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఓకే రైట్ థ్యాంక్ యూ విశాల్. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్ లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు యత్నిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. జమ్మూలోని ఓ ఎయిర్ స్ట్రిప్ను పాక్ లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపాయి. మరోవైపు సాంబా జిల్లాలో పాక్ రేంజర్లు భారీ ఎత్తున కాల్పులకు తెగబడుతున్నట్లు సమాచారం. పలు చోట్ల భారీగా శబ్దాలు వినిపించినట్లు తెలుస్తుంది. ఆక్నూర్ సెక్టార్లలో సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో పలు చోట్ల కరెంటు నిలిపివేసినట్లు సమాచారం. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్ లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు యత్నిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. జమ్మూలోని ఓ ఎయిర్ స్ట్రిప్ను పాక్ లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపాయి. మరోవైపు సాంబా జిల్లాలో పాక్ రేంజర్లు భారీ ఎత్తున కాల్పులకు తెగబడుతున్నట్లు సమాచారం. పలు చోట్ల భారీగా శబ్దాలు వినిపించినట్లు తెలుస్తుంది. ఆక్నూర్ సెక్టార్లలో సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో పలు చోట్ల కరెంటు నిలిపివేసినట్లు సమాచారం. భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. తాజాగా జమ్మూ కాశ్మీర్ లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు యత్నిస్తున్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
జమ్మూలోని ఓ ఎయిడ్ స్ట్రిప్ను పాక్ లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపాయి. మరోవైపు సాంబా జిల్లాలో పాక్ రేంజర్లు భారీ ఎత్తున కాల్పులకు తెగబడుతున్నట్లు సమాచారం. పలు చోట్ల భారీగా శబ్దాలు వినిపించినట్లు తెలుస్తుంది. అఖ్నూర్ సెక్టార్ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లోని పలు చోట్ల కరెంటు నిలిపివేసినట్లు సమాచారం. భారత్ పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాత్రి జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. జమ్మూ ఎయిర్ స్ట్రిప్, సత్వారీ కంటోన్మెంట్ సహా పలు ప్రాంతాల్లో రాకెట్లు, డ్రోన్లతో పాక్ అటాక్ చేసింది. పాక్ దాడుల నేపథ్యంలో జమ్మూ విమానాశ్రయం చుట్టూ ఎయిర్ సైరన్లు మోగుతున్నాయి. దాడుల తరువాత ఆ ప్రాంతంలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జమ్మూ నగరంలో మొబైల్ సేవలు కూడా పనిచేయటం లేదు. జమ్మూ నగరం మొత్తం బ్లాక్ అవుట్ అయిపోయింది. పాక్ ఆకస్మిక దాడుల నేపథ్యంలో భారత భద్రతా బలగాలు అప్రమత్తం అయ్యాయి. జమ్మూ ప్రజలు అంతా ఇళ్లలోనే ఉండాలని, ఎవరూ బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది. జమ్మూ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రయోగించిన 8 క్షిపణులను భారతదేశ S-400 వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. పాక్కు దీటుగా భారత దళాలు కూడా ప్రతిదాడులు చేస్తున్నాయి. పలు చోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం నేలమట్టం చేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్లో యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్ పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాత్రి జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. జమ్మూ ఎయిర్ స్ట్రిప్, సత్వారీ కంటోన్మెంట్ సహా పలు ప్రాంతాల్లో రాకెట్లు, డ్రోన్లతో పాక్ అటాక్ చేసింది. పాక్ దాడుల నేపథ్యంలో జమ్మూ విమానాశ్రయం చుట్టూ ఎయిర్ సైరన్లు మోగుతున్నాయి. దాడుల తరువాత ఆ ప్రాంతంలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జమ్మూ నగరంలో మొబైల్ సేవలు కూడా పనిచేయటం లేదు. జమ్మూ నగరం మొత్తం బ్లాక్ అవుట్గా మారిపోయింది. పాక్ ఆకస్మిక దాడుల నేపథ్యంలో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. జమ్మూ ప్రజలు అంతా ఇళ్లలోనే ఉండాలని, ఎవరూ బయటకు వెళ్లవద్దని హెచ్చరించింది. జమ్మూ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రయోగించిన 8 క్షిపణులను భారతదేశం S-400 వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. పాక్కు దీటుగా భారత దళాలు కూడా ప్రతి దాడులు చేస్తున్నాయి. పలు చోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం నేలమట్టం చేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్లో యుద్ధ వాతావరణం నెలకొంది.
భారత్ పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాత్రి జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. జమ్మూ ఎయిర్ స్ట్రిప్, సత్వారీ కంటోన్మెంట్ సహా పలు ప్రాంతాల్లో రాకెట్లు, డ్రోన్లతో పాక్ అటాక్ చేసింది. పాక్ దాడుల నేపథ్యంలో జమ్మూ విమానాశ్రయం చుట్టూ ఎయిర్ సైరన్లు మోగుతున్నాయి. దాడుల తరువాత ఆ ప్రాంతంలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జమ్మూ నగరంలో మొబైల్ సేవలు కూడా పనిచేయటం లేదు. జమ్మూ నగరం మొత్తం బ్లాక్ అవుట్గా మారిపోయింది. పాక్ ఆకస్మిక దాడుల నేపథ్యంలో భారత భద్రతా బలాలు అప్రమత్తం అయ్యాయి. జమ్మూ ప్రజలు అంతా ఇళ్లలోనే ఉండాలని, ఎవరూ బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది. జమ్మూ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రయోగించిన 8 క్షిపణులను భారతదేశ S-400 వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. పాక్కు దీటుగా భారత దళాలు కూడా ప్రతి దాడులు చేస్తున్నాయి. పలు చోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం నేలమట్టం చేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్లో యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్ పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాత్రి జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. జమ్మూ ఎయిర్ స్ట్రిప్, సత్వారీ కంటోన్మెంట్ సహా పలు ప్రాంతాల్లో రాకెట్లు, డ్రోన్లతో పాక్ అటాక్ చేసింది. పాక్ దాడుల నేపథ్యంలో జమ్మూ విమానాశ్రయం చుట్టూ ఎయిర్ సైరన్లు మోగుతున్నాయి. దాడుల తరువాత ఆ ప్రాంతంలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జమ్మూ నగరంలో మొబైల్ సేవలు కూడా పనిచేయటం లేదు. జమ్మూ నగరం మొత్తం బ్లాక్ అవుట్గా అయిపోయింది. పాక్ ఆకస్మిక దాడుల నేపథ్యంలో భారత భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. జమ్మూ ప్రజలు అంతా ఇళ్లలోనే ఉండాలని, ఎవరూ బయటకు వెళ్లవద్దని హెచ్చరించింది. జమ్మూ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రయోగించిన 8 క్షిపణులను భారతదేశ S-400 వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. పాక్కు దీటుగా భారత దళాలు కూడా ప్రతి దాడులు చేస్తున్నాయి. పలు చోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం నేలమట్టం చేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఇక భారత్ పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాత్రి జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. జమ్మూ ఎయిర్ స్ట్రిప్, సత్వారీ కంటోన్మెంట్ సహా పలు ప్రాంతాల్లో రాకెట్లు, డ్రోన్లతో పాక్ అటాక్ చేసింది. పాక్ దాడుల నేపథ్యంలో జమ్మూ విమానాశ్రయం చుట్టూ ఎయిర్ సైరన్లు మోగుతున్నాయి. దాడుల తరువాత ఆ ప్రాంతంలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జమ్మూ నగరంలో మొబైల్ సేవలు కూడా పనిచేయటం లేదు. జమ్మూ నగరం మొత్తం బ్లాక్ అవుట్గా మారిపోయింది.
ਓਏ ਉਹ ਮਾਂ ਦੀ ਫੁੱਦੀ ਓਏ ਮਿਸਾਈਲ ਏ ਓਏ ਉਹ ਸਾਡੇ పాక్ ఆకస్మిక దాడుల నేపథ్యంలో భారత భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. జమ్మూ ప్రజలు అంతా ఇళ్లలోనే ఉండాలని, ఎవరూ బయటకు వెళ్లవద్దని హెచ్చరించింది. జమ్మూ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రయోగించిన 8 భారతదేశ క్షిపణులను S-400 వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. పాక్కు దీటుగా భారత దళాలు కూడా ప్రతి దాడులు చేస్తున్నాయి. పలుచోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం నేలమట్టం చేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్లో యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్ పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాత్రి జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. జమ్మూ ఎయిర్ స్ట్రిప్, సత్వారీ కంటోన్మెంట్ సహా పలు ప్రాంతాల్లో రాకెట్లు, డ్రోన్లతో పాక్ అటాక్ చేసింది. పాక్ దాడుల నేపథ్యంలో జమ్మూ విమానాశ్రయం చుట్టూ ఎయిర్ సైరన్లు మోగుతున్నాయి. దాడుల తరువాత ఆ ప్రాంతంలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జమ్మూ నగరంలో మొబైల్ సేవలు కూడా పనిచేయటం లేదు. జమ్మూ నగరం మొత్తం బ్లాక్ అవుట్ అయిపోయింది. ज्यादा मात्रा में आई वो चिपका चुप करो मम्मी. పాక్ ఆకస్మిక దాడుల నేపథ్యంలో భారత భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. జమ్మూ ప్రజలు అంతా ఇళ్లలోనే ఉండాలని, ఎవరూ బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది. జమ్మూ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రయోగించిన 8 క్షిపణులను భారతదేశ S-400 వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. పాక్కు దీటుగా భారత దళాలు కూడా ప్రతి దాడులు చేస్తున్నాయి. పలుచోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం నేలమట్టం చేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్లో యుద్ధ వాతావరణం నెలకొంది. భారత్ పాక్ సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాత్రి జమ్మూ కాశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ దాడులకు పాల్పడింది. జమ్మూ ఎయిర్ స్ట్రిప్, సత్వారీ కంటోన్మెంట్ సహా పలు ప్రాంతాల్లో రాకెట్స్, డ్రోన్లతో పాక్ అటాక్ చేసింది. పాక్ దాడుల నేపథ్యంలో జమ్మూ విమానాశ్రయం చుట్టూ ఎయిర్ సైరన్లు మోగుతున్నాయి. దాడుల తరువాత ఆ ప్రాంతంలో పూర్తిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జమ్మూ నగరంలో మొబైల్ సేవలు కూడా పనిచేయటం లేదు. జమ్మూ నగరం మొత్తం బ్లాక్ అవుట్ అయిపోయింది. పాక్ ఆకస్మిక దాడుల నేపథ్యంలో భారత భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. జమ్మూ ప్రజలు అంతా ఇళ్లలోనే ఉండాలని, ఎవరూ బయటకు వెళ్లొద్దని హెచ్చరించింది. జమ్మూ ప్రాంతంలో పాకిస్తాన్ ప్రయోగించిన 8 క్షిపణులను భారతదేశ S-400 వైమానిక రక్షణ వ్యవస్థ కూల్చివేసింది. పాక్కు దీటుగా భారత దళాలు కూడా ప్రతి దాడులు చేస్తున్నాయి. పలుచోట్ల పాక్ డ్రోన్లను భారత సైన్యం నేలమట్టం చేసింది. దీంతో జమ్మూ కాశ్మీర్లో యుద్ధ వాతావరణం నెలకొంది.
భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. తాజాగా జమ్మూ లక్ష్యంగా పాకిస్తాన్ డ్రోన్లతో దాడులకు యత్నిస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి. జమ్మూ విమానాశ్రయాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ ఎయిర్పోర్ట్ సమీపంలో ఆత్మాహుతి డ్రోన్ దాడులకు పాల్పడినట్లు సమాచారం. జమ్మూతో సహా పఠాన్కోట్, ఉదంపూర్లలో ఈ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు సాంబా జిల్లాలో పాక్ రేంజర్లు కాల్పులకు తెగబడుతున్నట్లు సమాచారం. పలు చోట్ల భారీగా శబ్దాలు వినిపిస్తున్నాయి. ఆక్నూర్ సెక్టార్ సహా పలు ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ, కుప్వారా సహా పలు చోట్ల కరెంటు నిలిపివేశారు. ఆక్నూర్, కిప్తువార్లలో విద్యుత్ సరఫరా పూర్తిగా బంద్ చేశారు. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైన్యం హెచ్చరికలు జారీ చేసింది. వైపు పాక్ దాడులను భారత సైన్యం తిప్పికొడుతుంది. గగనతల రక్షణ వ్యవస్థతో డ్రోన్ దాడులను నిర్వీర్యం చేస్తుంది. జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో 2 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు సమాచారం. మొత్తంగా ఇప్పటి వరకు 8 డ్రోన్లను నిర్వీర్యం చేసినట్లు తెలిసింది. భారత్ పాక్లో తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వేళ జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర సంస్థలు భద్రతా దళాలపై ఆత్మాహుతి దాడులకు పాల్పడవచ్చని నిఘా వర్గాలు అంచనా వేశాయి. దీంతో జమ్మూ కాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలలో హై అలర్ట్ జారీ చేశారు. దీంతో ఆయా రాష్ట్రాల్లోని ఆలయాలు, నీటి ప్రాజెక్టులను అప్రమత్తం చేశారు.